హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ మూవీ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత లాయల్ ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో ఒకరు అనడంలో సందేహమే లేదు. హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజమే, కానీ పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోలలోనే అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అభిమానులు ఎనర్జీ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అందుకే పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్గా మారిపోయింది. ఆయన చూడని బాక్స్ ఆఫీస్ రికార్డులు లేవనే చెప్పాలి. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్లో 2 సినిమాలున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన వింగ్స్ పాటలు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశాయి. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. లేటెస్ట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన తన వంతు షూటింగ్ కూడా ఫినిష్ చేసేశారు పవర్ స్టార్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే 2021లో వకీల్ సాబ్, 2022లో భీమా నాయక్, 2023లో బ్రో సినిమాలు విడుదల చేశారు. అంటే ఆయన నుంచి ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా థియేటర్లోకి వచ్చింది. 2024లో రాజకీయ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమాలు పూర్తి కావడం కష్టమని అనుకున్నారు. హరిహర వీరమల్లు నిలిచిపోతుంది, ఓజీ ఆలస్యం అయిపోతుంది, ఉస్తాద్ భగత్ సింగ్ అసలు జరగకపోవచ్చు అనుమానించారు. కానీ పవన్ కళ్యాణ్ అందరికీ ఆశ్చర్యపరిచేలా కొద్ది నెలల్లోనే ఈ 3 సినిమాల షూటింగ్ పూర్తి చేశారు. జూలైలో హరిహర వీరమల్లు విడుదల కాగా ఇప్పుడు వరుసగా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా థియేటర్లోకి రాబోతున్నాయి. అయితే ప్రతి ఒక్క అభిమాని తన ఫేవరెట్ హీరో కొత్త సినిమాల కోసం ఎప్పుడు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. దీంతో అభిమానులు నిరాశ చెందుతుండగా థియేటర్లు సైతం బెరబెరబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్గా కీలక పదవిలో ఉండి కూడా ఫ్యాన్స్ కి కృషి చేస్తున్నారు. ఆయనను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలని అభిమానులు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ కూడా చేసి వెళ్ళండి.